చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సూపర్. సారు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. చూసారా, హాలీవుడ్ హీరో అయినా బయటికి వెళ్తే ఇలా ఉంటారా? మంచిగా ట్రై చేసింది కదా అలాగే. అది ట్రై చేసినట్టు అసలు అనిపించలేదు సార్, క్యాజువల్ గా తీసుకున్నట్టు. ఎండ వాన మధ్యలో ఎలా కనబడితే అలాగే కనబడతాం. ఫస్ట్ నుంచి కూడా మీరు పెద్దగా హెయిర్ డై చేయించుకోవాలి ఏం ఉండదు కదా? డీసెంట్ అంటే షో ఆఫ్ చేయాలని చెప్పాను కదా. అవును, వెరీ ప్రైవేట్, మనకు అసలు రాదు అది. ఐ కెనాట్ షో ఆఫ్. సూపర్. అట్లీస్ట్ మన ఇంటర్వ్యూలో ఈ మాత్రం అన్నా ఆయన ఓపెన్ అవుతున్నారు. నేర్చుకున్నాను, ఐ హావ్ టు లెర్న్. లేకపోతే కష్టం. ఐ హావ్ టు, బికాస్ దిస్ ఈస్ అ టైమ్ ఆఫ్ social networking. అవును. Personal, you have to present yourself, you have to sell yourself. అవును, మనల్ని మనమే. అంటే క్రూడ్గా అనిపించే సౌండ్, బట్ ఎవ్రీబడి సెల్లింగ్ దెమ్సెల్వ్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఇదివరకు అయితే మేము ప్రోడక్ట్లను ఇది చేసేవాళ్ళం, మేము చేసిన సినిమాలు చూపించుకొని ఇట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ సర్వైవల్. ఓకే. నో ఇట్స్ బికమ్ పర్సనల్ ఆల్సో. ఇఫ్ యూ డోంట్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ సెల్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. సూపర్ సార్. ఇప్పుడున్న జనరేషన్ దట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్. సో ఇట్స్ హార్డ్ లెసన్స్ వీఆర్ లెర్నింగ్. కొంచెం ఇప్పుడన్నా నేర్చుకుంటున్నాం మెల్లిగా. సో ప్రెజెంట్ అవర్ సెల్స్. సో మన ప్రొడక్ట్నే కాదు, మనల్ని కూడా మనమే సేల్ చేసుకోవాలి. యాక్చువల్లీ మీరు ఎంత బాగా సేల్ చేసుకున్నారో దానికే వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. అవును సార్. ఇట్స్ నాట్ sort of a criticism, at the same time that is the way the world is. క్రిటిసిజం అంటే అనిపిస్తుంది కదా, నీ డబ్బా నువ్వే కొట్టుకుంటున్నావురా అని కామెంట్లు చేసేవాడు ఉంటాడు. ఆ కామెంట్లు చూసి అయిపోతుంది కాదు, నెగిటివ్ కామెంట్లు కూడా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ కింద తీసుకుంటారు ఈ మధ్యలో. ఎందుకంటే all kinds of attention is, they think is good attention. Exactly sir. See, you have to evoke some response జనాల నుంచి. ఇది ఎప్పుడు తెలుసుకున్నారు? చాలా లేట్గా. సూపర్. మేడం చెప్పారా లేకపోతే మీ అంతటి మీరే? చాలా ట్రై చేశారు మేడము. ఫైనల్ గా నాకు కొంచెం మెల్లిగా ఎక్కుతా ఉంది ఇప్పుడు. ఓకే, పోన్లే. లేట్ గా ఎక్కినా లేటెస్ట్ గానే వస్తారు మీరు మళ్ళీ, మాకు తెలుసు మీ టాలెంట్ ఏంటో. సో ఏ మూవీ సార్ ఇది? అది మన బ్రహ్మానందం గారు. ఇది ప్రమోషన్ కోసం ఈ పుట్ దిస్ గెటప్. ఆ షూటింగ్ లో ఎంత ఫోటో తీసుకున్నా. నెక్స్ట్ ఇది లాంగ్ టైం బ్యాక్. మా అబ్బాయి పక్కన కూర్చున్నాడు. మీ బాబా? ఓకే ఓకే. కానీ మీరున్న టైంలో భలే ఉంటుంది సార్, అన్ని ఫ్యామిలీ సబ్జెక్టులు, మంచి కుటుంబ కథా చిత్రాలు భలే ఉంటాయి అసలు ఆ రోజుల్లో. ఇప్పుడేమో అంతా బ్లాక్ మ్యాజిక్ అంటారు, హారర్ అంటారు, ఆ టైప్ అయిపోయింది ఇప్పుడు అంతా. ఒక 60-70% థియేటర్కి వచ్చేవాళ్ళు లేరు కదా సార్, ఆడియన్స్ లేరు కదా. అంటే అందరూ ఇంట్లో ఓటీటీకి అలవాటు పడ్డారు. హానెస్ట్ గా ఆలోచిస్తే మనం వాళ్ళకి ఏం డెలివరీ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అవును, వాళ్ళు థియేటర్ రప్పించాలంటే మనం వాళ్ళు థియేటర్కి వచ్చే సినిమాలు తీయాలి. మనం తీయట్లేదు. మనం తీయట్లేదా? తీయట్లే. ఎస్, ఒప్పుకున్నారు. యాజ్ ఎ డైరెక్టర్ గా మీరు కూడా ఒప్పుకున్నారు నిజంగా. ఉత్సవం అనే సినిమాది. ఓకే. మన ప్రకాష్ రాజ్. నెక్స్ట్ సో మేడం అక్కడ ఉన్నారు. ఒక్కసారి క్లోజ్ లో మేడం అబ్జర్వ్ చేస్తే మేడం ఎవరో మీకు అర్థమవుతుంది. మేడం ఆల్మోస్ట్ అలానే ఉన్నారు సార్, ఏం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్, హ్యాపీ. అంతేనా? ఒకసారి గుర్తొస్తున్నారా మేడం ఎవరో? యజ్ఞం సినిమాలో ధర్మవరపు గారితో చాచా చాచా చాచీ చాచీ. సో హ్యాపీలో కూడా మంచి రోల్ చేశారు మేడం. చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ మేడం బాడీ లాంగ్వేజ్. కానీ ఉండుంటే నిజంగా చాలా పెద్ద యాక్ట్రెస్ అయ్యేవాళ్ళే. ఎందుకు సినిమాలు ఆపేశారు మేడం అసలుకి? అంటే ఇట్స్ మ్యూచువల్ డెసిషన్, ఇద్దరం కలిసి. అంటే నో పర్టికులర్ రీజన్, జస్ట్ మ్యారేజ్. సో తనే వద్దనుకున్నారు? ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజెస్? ఇంత ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే పబ్లిక్, ఇట్ కమ్స్ టు పబ్లిక్ ప్రెజెంటేషన్. రిలేషన్షిప్ లో ఇంట్రోవర్ట్ కుదరదు కదా. ఓకే. సో మేడం ని సినిమాలో చూసిన తర్వాత మీ మెట్ ఆన్ ది సెట్స్, వి మెట్ ఆన్ ఒకరికొకరులో. షీ వాజ్
playing a character in that. అవును. We met there. సో అలా ప్రేమ చిగురించి పెళ్లిగా మారి సో అలా సూపర్. సో చాలా అండర్స్టాండింగ్ వైఫ్. Yeah. ఓకే. జాహ్నవి గారు సూపర్. మేడం మళ్ళీ కుదిరితే డైరెక్టర్గా చూడొచ్చా లేకపోతే? Actually, she is capable of being a very good director. ఓకే. అంటే ఎక్స్ట్రాడినరీ జడ్జిమెంట్ ఉంది సినిమాల్లో. ఓకే. త్వరలో మేడం ఇంటర్వ్యూ విత్ యువర్ పర్మిషన్. Yeah, we'll do together. సో థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ బాబు ఏం చేస్తున్నాడు సార్ ఇప్పుడు? He's in 12th standard. He's into basketball. Actually, he likes playing basketball. Okay. Telangana state ki he represents Telangana. ఓకే. బాబు నేమ్ సార్? రేహాన్. ఓకే. తెలంగాణకి ఆడతాడు. ఇప్పుడు యూరోప్ లో ఉన్న ట్రైనింగ్ కోసం వెళ్ళాడు. సో మీలాగా సైలెంటా లేకపోతే? హీఈస్ సైలెంట్ ఓన్లీ. అంతే. తను ఇంట్రోవర్ట్. అదే ఐ డోంట్ నో, హీఈస్ ఎ స్పోర్ట్స్ పర్సన్. ఓకే. హి హస్ టు బి ఎ షో మ్యాన్. బట్ అక్కడ కూడా ఇంట్రోవర్ట్ గానే ఉంటాడు. ఓన్లీ పర్ఫార్మెన్స్ టైం లోనే కనపడతాడు, తర్వాత మళ్ళీ సైలెంట్. ఇండస్ట్రీకి వచ్చే అవకాశం లేదు. ఇదే కదా. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.